ప్రియ భక్తులారా, ఈరోజు మనం భగవద్గీతలోని 10వ అధ్యాయం 9వ శ్లోకం వైపు చూద్దాం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భక్తి యొక్క సారాంశాన్ని వెల్లడిస్తున్నారు. ఈ శ్లోకం ఇలా చెబుతోంది: మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ లోతైన శ్లోకం మనస్సు పూర్తిగా దైవంలో లీనమైన వారి గురించి, జీవితాలు భగవంతునికే అంకితం చేసిన వారి గురించి మాట్లాడుతుంది. వారు ఒకరికొకరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ, నిరంతరం దైవం గురించి మాట్లాడుతూ గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. ప్రతి సంభాషణ దైవిక ప్రేమతో నిండిన, ప్రతి మాట ఆత్మను ఉద్ధరించే ఒక సమాజాన్ని ఊహించండి. ఇదే కృష్ణుడు ఇక్కడ వర్ణించిన భక్తి యొక్క సారాంశం. ఇది ఒంటరి మార్గం కాదు, కానీ సారూప్య భావాలు కలిగిన వ్యక్తులతో కలసి చేసే ఆనందకరమైన ప్రయాణం. మనం మన ఆలోచనలను దైవంపై కేంద్రీకరించి, మన కర్మలను ఒక ఉన్నత ప్రయోజనం కోసం అంకితం చేసినప్పుడు, మన జీవితాలు సహజంగానే అపారమైన సంతృప్తితో, ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోతాయి. మనం మనకోసమే కాకుండా, మన చుట్టూ ఉన్న అందరికీ వెలుగునిచ్చే సాధనాలుగా మారతాం. దైవిక సంబంధంలో ఆనందాన్ని పొంది, ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ అలాంటి చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిద్దాం.